రేపు దీపావళి అమావాస్య సోమవారంతో కూడుకొని వస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు ₹1 బిళ్ళని ఈ ప్రదేశంలో పెడితే చాలు. మీకున్నటువంటి కష్టాలు, ధన బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారి మీరు కుబేరులు అవ్వటం ఖాయం. అంత బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే ఈ ₹1 మీరు రాత్రి పూట ఈ ప్రదేశంలో ఉంచాలి. అలా ఉంచేసేసి తర్వాత ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ ₹1 పరిహారం ఏదైతే ఉందో అది మీ యొక్క తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం అనేది లేదు. దీపావళి అంటే ఎంత పవిత్రమైనటువంటి రోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. దీపావళి పండుగ కోసం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారనమాట. దీపావళి అంటే దీపాల వరుస. దీపావళికి ముఖ్య అర్థం ఏంటంటే మనకు నరకాసురుడును సంహరించినటువంటి రోజు, చెడు మీద మంచి విజయం గెలిచినటువంటి రోజు అనమాట. కాబట్టి ఈ దీపావళిని చాలా సంతోషంగా వెలుగులతో జరుపుకుంటూ ఉంటారు. మనకు అందులో అమావాస్యతో కూడా కూడుకొని వచ్చింది, సోమవారం కూడా వచ్చింది. కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అంటారు. అంటే అమావాస్య వల్ల వచ్చేటటువంటి చీకటి కూడా మాయం చేసేటటువంటి శక్తి ఈ దీపావళికి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ ₹1 పరిహారం ఏంటంటే మనం చాలామందిని కూడా ఇబ్బంది పడుతూ ఉంటామండి. చాలా ధన సమస్యలతో చాలా అల్లాడిపోతూ ఉంటాం అన్నమాట. ఎంత చేసినా కూడా మన కష్టానికి ప్రతిఫలం అనేది లేకపోగా ఎటువంటి నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది, అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కొంతమంది ఇలా చూసిన వాళ్ళు అలా ఎదిగిపోతూ ఉంటారు. కానీ ఏమీ లేకపోయినా సరే నలుగురు దృష్టి మన మీద పడి నరదిష్టితో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎంత బాధలు పడుతున్నా కూడా అబ్బో వీళ్ళకి చాలా ఉన్నాయి అని చెప్పేసేసి జనాల యొక్క ఏడుపులు అనేవి ఉంటాయి చూడండి, అవి చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. అలాంటివి తగిలి ఇంటి పరంగా సమస్యలు ఉన్నాయి కాకుండా ఇంకా ఎక్కువ సమస్యలతో అల్లాడిపోతూ ఉంటాము. చేసే సంపాదన అనేది సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మరి అప్పులు చేస్తే ఊరకనే ఉంటుందా? అప్పు చేసిన కాడి నుంచి మళ్ళీ వాటికి వడ్డీలు కట్టుకోవటము, చేసే సంపాదన వడ్డీలు కట్టడానికే సరిపోదు, ఇక అసలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? ఇలా చాలా వరకు కూడా ఎన్నో కుటుంబాలు ఆ ధన సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అప్పుల సమస్యలతోటి ఇలాంటి వాటితోటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేక చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారు. లేచిన కాడి నుంచి రూపాయి అనేది లేకుండా మనిషి యొక్క జీవితం అనేది లేదనమాట. కాబట్టి ₹1 ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ₹1000, ₹1,00,000, ₹1,00,00,000 అయినా సరే ₹1 తగ్గినా కూడా తగ్గినట్లేనమాట. రూపాయి విలువ ఏంటి అనేది పేదవాళ్ళకన్నా కూడా ధనవంతులకే బాగా తెలుసు, కోటేశ్వరులకే బాగా తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ యొక్క మొదటి సంపాదన ₹1 దగ్గర నుంచే మొదలవుతుందన్నమాట. కాబట్టి రూపాయిని దానం చేయడానికి కూడా కోటేశ్వర్లు ఆలోచిస్తారు. మనలాంటి వాళ్ళం ఏముందండి, గబక్కన ఎవరికైనా దానం చేయాలన్నా కూడా గబక్కన చేసేస్తూ ఉంటాము. కానీ కోటేశ్వర్లకు చూడండి అస్సలు ప్రాణం ఒప్పదనమాట. ₹1 ఖర్చు చేయడానికి కూడా చాలా పిసినారితనంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలా సంపాదించుకోవటానికి ఎన్నో కష్టాలు పడ్డారనమాట. అలా ఉంటారనమాట. అలాగా ఆ ₹1తో చేయటం వల్ల ఏంటంటే ఆ మెట్టు స్టెప్ బై స్టెప్ మనం ఎలాగైతే ఒక మెట్టు కాడి నుంచి పైకి ఎదుగుతామో ఈ ₹1 అనేది కూడా ఈ దీపావళి పండుగ రోజున ఈ పరిహారము మిమ్మల్ని పైకి ఎక్కించడానికి, అంటే కోట్లు సంపాదించుకునే అవకాశాన్ని తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల
దేవతల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. రేపు సోమవారం అంటే దీపావళి రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. అలా చేసేసి వాకిట్లో ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలు చల్లుకోండి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకోండి. అలాగే పసుపు నీటిని కూడా చల్లుకోండి. అలా చేసేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసేసి మంచిగా ఉతికిన బట్టలు కొత్త బట్టలు ధరించుకోండి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకూడదు. నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. తలకు నూనె రాసుకోవటం, గోళ్ళు కొరుక్కోవటం, జుట్టు కత్తిరించుకోవటం ఇలాంటి పనులు అనేవి పొరపాటును కూడా చెయ్యవద్దు. అలాగే మనకి ఈ దీపావళి రోజున చక్కగా స్నానం చేసేసిన తర్వాత సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. ఆ తల్లి ముందల ఆవు నేతితో మట్టి దీపాలు వెలిగించండి 2. ఆ దీపాలు కూడా తమలపాకుల మీద పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి చక్కగా దీపాలు వెలిగించుకోండి. గుమ్మానికి అలాగే ఇంట్లో కూడా దీపాలు చక్కగా వెలిగించండి. వెలిగించడం వలన ఇల్లు అంటే ఆ వెలుగులతో ఎంత కలకలలాడుతుందో అంత బాగా మీకు కలిసి వస్తుందన్నమాట. ఎవరు మీ శక్తికి తగ్గట్లుగా ఎన్ని ఎక్కువ దీపాలు పెట్టగలిగితే అంత బాగా కలిసి వస్తుంది, అంత సంపాదన అనేది పెరుగుతుందన్నమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా మనకున్నటువంటి దీపాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకుంటాం కదా, వాటికి తోడు కొత్త దీపాలు కూడా 2 తీసుకొచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే సంవత్సరానికి మనకి ఎదుగుదల ఉండాలని అర్థం, ఇంకా కొత్తవి తీసుకొచ్చుకోవటం అనేది. కాబట్టి అలా చేసేసేయండి. అలా చేసేసి ఆ లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా ఎరుపు రంగు పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ అలంకరణ చేసేసి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకోండి. పాలు పొంగించండి. పాలతో చేసినటువంటి నైవేద్యాలను ఆ తల్లికి సమర్పించండి. అలా చేసేసేయండి. అలా చేసేసి ఇక ఈ రూపాయి బిళ్ళను కూడా లక్ష్మీదేవి అమ్మవారి ముందర చక్కగా పెట్టుకొని నమస్కారం చేసుకొని చక్కగా మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. అమ్మ మాకున్నటువంటి సమస్యలు పోవాలి, అప్పుల బాధలు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి అని చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఆ రూపాయి బిళ్ళను తీసుకెళ్ళి ఏం చేస్తారంటే మనకు రేపు అమావాస్య కూడా వస్తుందన్నమాట. కాబట్టి అమావాస్య వస్తుంది కాబట్టి ఈ రూపాయి బిళ్ళని మీ ఇంటి డాబా పైన కానీ లేదా మీ ఇంటి బయట గోడ పైన కానివ్వండి ఆ రూపాయి బిళ్ళను పెట్టాలి. ఏది అమావాస్య అంటే చీకటి కాబట్టి అమావాస్య తాలూకు కొన్ని శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట. అలాగా బయట ఆ రూపాయి బిళ్ళను పెట్టాలన్నమాట. డాబా మీద పెట్టుకోవచ్చు, లేదా బయట గోళ్ళ మీద పెట్టుకోవచ్చు, ఏదైనా అరుగు మీద పెట్టుకోవచ్చు. అలా పెట్టేసేసేయండి. పెట్టేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. ఏమని చెప్పుకోవాలి? మాకున్న ఆర్థిక సమస్యలు పోవాలి, నరదిష్టి పోవాలి, అప్పుల సమస్యలు పోవాలి, మా జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవాలి, ఈ రూపాయి బిళ్ళ మేము ఎలాగైతే ఇక్కడ పెడుతున్నామో మాకున్నటువంటి కష్టాలు కూడా అలాగే వెళ్ళిపోవాలి అని చెప్పేసి మీకున్నటువంటి ఏదైతే తీరని కోరిక ఉందో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని బయట పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి ఇక మీ పనులు పూర్తి చేసుకొని మీరు ప్రశాంతంగా పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే దీపావళి అయిపోయిన తర్వాత సోమవారం దీపావళి, మంగళవారం రోజున మీరేం చేస్తారంటే ఉదయం లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని కడగొద్దు, ఇంట్లోకి కూడా తీసుకురావద్దు. బయట వెళ్ళిపోయి ఆ రూపాయి బిళ్ళని ఎవరికన్నా దానం చేసేయాలన్నమాట. అది ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున మనం అమావాస్యకు సంబంధించి ఆ రూపాయి బిళ్ళను బయట పెడుతున్నాం కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి రూపాయి బిళ్ళను తాకుతాయి అన్నమాట. అంటే మనకున్నటువంటి సమస్య కూడా పోవాలని కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ చెడునంతటిని కూడా ఈ రూపాయి అనేది గ్రహిస్తుందన్నమాట. గ్రహించేసి మనకున్నటువంటి సమస్యను తీసుకొని మనకు మంచి జరిగేటట్లుగా చేస్తుంది. కాబట్టి అలాంటి చెడును గ్రహించినటువంటి రూపాయిని మళ్ళీ మనం ఇంట్లోకి తెచ్చుకోకూడదు. అది ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇంట్లోకి తెచ్చుకోవద్దు, కడగొద్దు. అలా తీసుకెళ్ళేసి దానం ఇచ్చేసేసేయండి. దానికి తోడు మీరు ఇంకో 10 రూపాయలు యాడ్ చేసైనా దానం చేయొచ్చు. లేదా ఒక డజను అంటే ఆ రూపాయి కూడా వేసేసి ఒక డజన్ అరటి పండ్లు కొనైనా ఎవరికైనా దానం చేయొచ్చు. లేదా ఒక ఆహారం పొట్ల మీద కొనుక్కొనైనా సరే అట్లాగైనా మీరు దానం ఇచ్చేయచ్చు అనమాట. ఇలా చేయటం వలన తీసుకున్న వారికి ఏం కాదు, కానీ ఇచ్చినటువంటి మీకేంటంటే
ఆ దానం రూపంలో మీకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ధన సమస్యలు తొలగిపోతాయి. అప్పులు తీరటానికి మార్గాలు అనేవి ఏర్పడతాయి. మూసుకున్నటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి ఇంత శక్తివంతంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి రేపు సోమవారం రోజున రూపాయి బిళ్ళను మీరు పెట్టాల్సినటువంటి ప్రదేశం మీకు అర్థమైంది కదండి. ఆరు బయట కానీ డాబాల మీద కానీ అట్లా అమావాస్య కాబట్టి అట్లా పెట్టేసేసి తర్వాత దానం చేసేసేయండి. ఇలా చేసి చూడండి. ఆ రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారి కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుంది. అప్పటి నుంచి మీకు ఎలా కలిసి వస్తుందో మీరే చూడండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీకు కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే కామెంటింగ్ చేయటం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో ఈ దీపావళి రోజున మీరు కుబేర్లుగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఒకరి దగ్గర అప్పులు తీసుకోవటం కాదు, ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి అలా చేసేసేయండి. అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.